మీ అందరు కూడా హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మరి అందరూ బాగున్నారా? సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? స్టార్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. మనం ఏది చేసిన పిల్లలు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా సరే మనం దేంతో స్టార్ట్ చేసుకోవాలంటే ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. సో ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యనున్న అక్క వచ్చి మనం ప్రేయర్లో లీడ్ చేస్తారు. సో ప్రార్థన చేసినప్పుడు అక్క అన్న వాళ్ళకన్నా మీరు ఏసైతో మాట్లాడాలి. అక్క వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారా అని కాదు, కానీ ఏసయ్య ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను బ్లెస్ అవ్వాలి ఏసయ్య, నువ్వు నాతో మాట్లాడేసాయి అని ఒక చిన్న ప్రార్థన చేశారనుకోండి, ఏసయ్య మీ పక్కనే ఉన్నారు పిల్లలు. మరి ప్రార్థన చేసుకుందామా? పిల్లలు అందరు బాగున్నారా? ఈ సమయంలో మనం ప్రార్థనతో మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన మా సండే స్కూల్ అంతట్లో మీరు తోడే నడిపించండి ప్రభువా. ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. యాక్షన్ సాంగ్స్లో, వర్షిప్లో, లేదా లెసన్లో, యాక్టివిటీలో, అన్ని విషయాల్లో మీరు తోడేయండి, నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మీ అందరు కూడా ప్రార్థన చేశారు కదా పిల్లలు, వెరీ గుడ్. మీ అందరికి యాక్షన్ సాంగ్స్ నచ్చుతున్నాయా పిల్లలు? చాలామంది మాకు ఈ సాంగ్ కావాలక్క, ఆ సాంగ్ కావాలి అని కింద కామెంట్ చేస్తున్నారు. మేము ఎక్కడైనా వెళ్ళినప్పుడు పర్సనల్గా మాకు చెప్తున్నారు. మేము కూడా మా పాత సాంగ్స్ అని, మీ కొత్త సాంగ్స్ కదా ఆ సాంగ్స్ అని, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ పిల్లలు, అవన్నీ కూడా మీకు నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ఈ రోజు ఏ సాంగ్ అబ్బా చూసేద్దామా? మరి మీరు కూడా యాక్షన్ సాంగ్ చేస్తారా? మాతో కలిసి చేస్తారా పిల్లలు? మరి చేసేద్దామా కలిసి? ప్రేమలో నేనే ఫస్ట్ 1 2 3 లో 1 ఫస్ట్ ABC లో A ఫస్ట్ I లో I ఫస్ట్ యేసుని ప్రేమలో నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ యేసుని ప్రేమలో నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ యేసుని ప్రేమలో నేనే ఫస్ట్ 1 2 3 లో 1 ఫస్ట్ ABC లో A ఫస్ట్ I లో I ఫస్ట్ యేసుని ప్రేమలో నేనే ఫస్ట్ 1 2 3 లో 1 ఫస్ట్ ABC లో A ఫస్ట్ I లో I ఫస్ట్ యేసుని ప్రేమలో నేనే ఫస్ట్ జీసస్ ఫస్ట్ జీసస్ ఫస్ట్ నా ప్రేమలో జీసస్ ఫస్ట్ జీసస్ ఫస్ట్ జీసస్ ఫస్ట్ నా ప్రేమలో జీసస్ ఫస్ట్. వావ్ పిల్లలు, చాలా మంది చాలా బాగా చేస్తున్నారు. చాలా వీడియోస్ మాకు పంపిస్తున్నారు. మీరు యాక్షన్ సాంగ్స్ చేస్తున్నవి, స్కిట్స్ చేస్తున్నవి, మీ ఇంటి దగ్గర చేసి రికార్డ్ చేస్తున్నారు పిల్లలు. మాకు చాలా హ్యాపీగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా ఇలా పెద్దగా అయ్యి మీరు కూడా మంచిగా చిల్డ్రన్ మినిస్ట్రీ చేయాలి అని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఇప్పుడు మనందరి ఇష్టమైన మెమరీ వర్స్ టైం. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు కదా పిల్లలు. మరి ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock మెమరీ వర్స్ వస్తుంది. అది ఎంతమంది నేర్చుకుంటున్నారు? స్కూల్కి వెళ్ళకముందు మీరు కంపల్సరీగా చేయాలి. మీరు బ్రష్ ఎలా చేస్తున్నారో, స్నానం ఎలా చేస్తున్నారో, టిఫిన్ ఎలా చేస్తున్నారో, స్కూల్కి వెళ్ళకముందు మీరు ఎవ్రీడే ఒక డిసైడ్ చేసుకోండి, ఏసయ్యా నేను ఈ మెమరీ వర్స్ చూసి నేను నేర్చుకొని, మీరు రోజంతా మెమరీ వర్స్ని మీరు ఏం చేయాలి తెలుసా? మెమరైజ్ చేసుకోవాలి పిల్లలు. మెమరైజ్ చేసుకొని నేను వెళ్తాను అని చెప్పినప్పుడు నీకు అది నిజంగా బ్లెస్సింగ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. చిన్న మెమరీ వర్స్ కదా, ఒక 1 2 లైన్స్ మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు కదా. 30 daysలో 30 మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు. 2 monthsలో 60 మెమరీ వర్సెస్ నేర్చుకోవచ్చు. సో మీ అందరు మెమరీ వర్స్ నేర్చుకుంటారు కదా. అలాగే ఈ రోజు కూడా ఒక మెమరీ వర్స్ నేర్పించడానికి అక్క వచ్చేస్తుంది. మరి అక్కడ వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, గుడ్ ఈవినింగ్. మరి మంచిగా సాంగ్ నేర్చుకున్నారు కదా అందరూ. మెమరీ వర్స్ నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరందరూ వినడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే నాతో పాటు జాగ్రత్తగా విని నేర్చుకోండి. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయము 1వ వచనము, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఎఫ్ఎస్సి 6:1లో దేవుడు ఏం చెప్తున్నాడు? పిల్లలమైన మనం అందరం కూడా ప్రభువునందు మన తల్లిదండ్రులకు విధేయులై ఉండాలని చెప్తా ఉన్నాడు. మరి యేసు ప్రభు మనకి భూమి మీద పెద్దలుగా ఎవరిని
ఎవరిని పెట్టాడు? మన పేరెంట్స్ని పెట్టాడు కదా. మరి మన పేరెంట్స్ మాటకి మనం ఎప్పుడు కూడా లోబడాలి. మరి మీరందరూ మీ మమ్మీ డాడీ అంటే మీ అందరికీ ఇష్టం కదా, మీరు ప్రేమిస్తూ ఉన్నారు కదా. మమ్మీ డాడీ మాత్రమే కాదు కానీ మనకంటే పెద్దవారిగా ఎవరైతే ఉన్నారో వారు ఏం చెప్పినా కూడా మనం వారి మాట విని లోబడాలి. వారు ఏదైనా పని చెప్పినప్పుడు వెళ్ళమ్మా ఇప్పుడే నాకు చెప్తావేంటి అని చెప్పి విసుక్కోకుండా, వెళ్ళి డాడీ అస్తమాను నాకే చెప్తావేంటి అని కసురుకోకుండా మనం ఏం చేయాలి? వారి మాటకి లోబడాలి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి రోజు నుంచి మీ మమ్మీ డాడీని రెస్పెక్ట్ చేస్తారు కదా, వారి మాటకి మీరు ఒబే అవుతారు కదా. పిల్లలు వెరీ గుడ్, మీరు చాలా తొందరగా మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారే. మరి స్టోరీ నేర్చుకుందామా? స్టోరీకి వెళ్ళక ముందు మన హార్ట్స్ని ప్రిపేర్ చేద్దామా పిల్లలు? ఆరాధన చేసినప్పుడు నీ హార్ట్ ఓపెన్ అవుతుందంట. యేసయ్యా అక్క చెప్పే స్టోరీ ఇది నా హృదయంలోకి వెళ్ళాలి యేసయ్యా, నా హార్ట్ని ఓపెన్ చేసేయ్యా అని చెప్పి మాకు ఈ సాంగ్ వచ్చిన అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడ వర్షిప్ చేసిన మీకు సాంగ్ వచ్చినా రాకపోయినా మీరు ఏం చేయాలి తెలుసా? యేసయ్యని ఆరాధించాలి. మరి ఆరాధిద్దామా పిల్లలు? పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా, యేసయ్యతో మాట్లాడదామా. ఎప్పుడైతే యేసయ్యతో మాట్లాడతావో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు మాతో పాటు కలిసి మనమందరం కలిసి యేసయ్యతో మాట్లాడదామా. యేసయ్యతో మాట్లాడితే మనకు మంచి జరుగుతుంది. ఎవ్వరూ మౌనంగా ఉండకుండా మీరు 2 చేతులు పైకెత్తి మీరు ఎక్కడుంటే అక్కడ దేవుడితో మాట్లాడదామా. అందరూ కళ్ళు మూసుకుందామా. దేవా నాతో ఉన్నవాడా, నాకుండా కూడా నీవే దేవా. మాతో చెప్తారా? ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నాకుండా కూడా నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. చెప్దామా? ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీ ఉండగా, దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నాకుండా కూడా నీవే. 2 చేతులు పైకి చెప్దామా పిల్లలు? ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నాకుండా కూడా నీవే దేవా. నా కాపరివై నన్ను పోషించావు, నన్ను పాపలా నన్ను కాదుకున్నావు. నా కాపరివై నన్ను
తోడు నీవుండగా నీకు విడను నేను నా అండ నీవేగా భయపడను నేను నా తోడు నీవుండగా నీకు విడను నేను నా అండ నీవేగా మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా చేతులెత్తి మేము నిన్నారాధించు మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా ఆ చేతులెత్తి మేము నిన్నారాధించు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధించుము స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధించు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు నిత్య దేవుడా ఆది సంపూర్ణుడా పాత్రములే జోడించి మే మహిమ పరచుము అద్వితీయ దేవుడా ఆది సంపూర్ణుడా పాత్రములే జోడించి మే మహిమ పరచుదము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు అవునయ్యా నేను నువ్వు అద్భుతాలు చేయువాడు ప్రభువా నేను మాతో పాటు కలిసి ఆరాధిస్తున్న ఆ చిన్న బిడ్డ జీవితంలో ప్రభువా వారి కుటుంబంలో ప్రభువా నువ్వు అద్భుతాలు చేయండి ప్రభువా నేను వారు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ప్రభువా నేను ఈ ఆరాధనలో ప్రభువా నేను వారు పొందుకుందరు గాకాన్ని ప్రకటిస్తున్నాం ప్రభువా ప్రతి చిన్న బిడ్డని దీవించండి ప్రభువా నాయన ఆ బిడ్డ కార్యములు నేను వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి నాయన నేను ఎంతవరకు నేను స్తుతించాం నేను ఆరాధించాం ప్రభువా నువ్వు మాతో మాట్లాడే సమయం ప్రభువా ఇదిగో నేను లెసన్లోకి వెళ్తున్నాగా ప్రభువా నేను మా అందరితో మీరు మాట్లాడి నేను మీరు మహిమ పొందమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.
వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ కూడా ఏసైని ఆరాధిస్తున్నారు. వెరీ 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 గుడ్ పిల్లలు. ఏసైకి మీలాంటి ఆరాధికులు అంటే చాలా చాలా ఇష్టం. మరి మన అందరి ఇష్టమైన స్టోరీ టైం. మరి స్టోరీలో అక్క ఎవరి గురించి చెప్తుంది? ఈ అన్న గురించి చెప్తుందా, అక్క గురించి చెప్తుందా, మిషనరీ స్టోరీయా, జనరల్ స్టోరీయా, బైబిల్ స్టోరీయా? మీకు కూడా నాలుగే డౌట్స్ ఉన్నాయా? ఈ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే మన స్టోరీ వినేయాలి. మరి స్టోరీ వినేద్దామా? హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు మనం ఫస్ట్ సండే, ఫిబ్రవరి ఫస్ట్ సండే ఫస్ట్ లెసన్ నేర్చుకొని సిద్ధంగా ఉన్నారా? సో ఇప్పుడు జాన్ వరకు మనం చాలా నేర్చుకున్నాం కదా. సో చాలా అక్కల గురించి తెలుసుకున్నాం, అన్నల గురించి తెలుసుకున్నాం, వాళ్ళు ఎలా అయితే దేవుని వెంబడించారో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఫిబ్రవరి ఫస్ట్ సండే నుంచి మనం కొత్త సిరీస్ నేర్చుకోబోతున్నాం. ఏంటంటారా? సో జడ్జెస్. సో బైబిల్లో జడ్జెస్ ఉన్నారు. సో ఆ జడ్జెస్ గురించి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా దేవుని వెంబడించారు, దేవుని వెంబడించాక వాళ్ళు ఎలా అయితే స్ట్రెంగ్త్ పొందుకున్నారు, ఇవన్నీ విషయాలు కూడా మనం నేర్చుకుందాం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? సో చెప్పండి, మేమైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాం. సో మరి లెసన్లోకి వెళ్ళిపోదామా? సో వెళ్ళిపోయే ముందు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీరందరూ కూడా మరి ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి, అలాగే మీ టీచర్స్కి అందరికీ విధేయత కలిగి ఉంటున్నారా? మరి లాయల్గా ఉంటున్నారా పిల్లలు? ఎవరు మౌనంగా ఉండిపోయారేంటి? ఓకే, లాయల్గా ఉంటే ఏమవుతుందో, లాయల్గా లేకపోతే ఏమవుతుందో ఈ లెసన్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? సో అందరికీ తెలుసు ఇశ్రాయేల్ ప్రజలు అంటే దేవుని పిల్లలు. సో వాళ్ళంటే ఏసైకి చాలా 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 ఇష్టం. సో అలా ఉన్నప్పుడు మరి ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో చాలా బందీలుగా ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నప్పుడు మోషే వాళ్ళ నుంచి అక్కడి నుంచి విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. సో మోషే ఎన్నుకున్నాక మరి వాళ్ళందరినీ విడిపించి ఇలా తీసుకొస్తున్న క్రమంలో సో ప్రామిస్డ్ ల్యాండ్కి తీసుకెళ్ళడానికి యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. సో అక్కడి నుంచి యెహోషువ ప్రామిస్డ్ ల్యాండ్కి జాగ్రత్తగా వాళ్ళందరినీ లీడ్ చేసుకుంటూ మంచిగా దేవుని విషయాలు చెప్పుకుంటూ అనేక బ్లెస్సింగ్స్, అనేక మిరాకిల్స్ వాళ్ళందరూ చూస్తూ మరి ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళారు. ప్రామిస్డ్ ల్యాండ్ వెళ్ళగానే యెహోషువ అయితే, దేవా థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని మరి ఆ దేశం నుంచి ఎంతో బంధకంలో ఉన్నాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, బాధలు పడ్డాం, ఎన్నో అవమానాలు పడ్డాం, వాటన్నిటి నుంచి విడిపించి ఇంత మంచి దేశాన్ని మమ్మల్ని తీసుకొచ్చామని చెప్పి యెహోషువ ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండేవాడు. కానీ ఇస్రాయల్ పీపుల్స్ మాత్రం వాళ్ళు ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి దీనికి అడాప్ట్ అయిపోయేవారు. అక్కడ కల్చర్స్ని, అక్కడ ఐడల్ వర్షిప్ చేయడం, ఇలా దేవుని చాలా విరోధంగా ఉంటే యెహోషువ ఇదంతా గమనించి మరి లీడర్ కదా, మరి ఖచ్చితంగా వాళ్ళని లీడ్ చేయాలి కదా, వాళ్ళందరినీ గమనించి యెహోషువ వెంటనే ఆ పీపుల్స్ అందరినీ గ్యాదర్ చేసి, మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు, ఈ దేశ ప్రజల, ఈ రాజా కాదు కదా, మన యెహోవాను రక్షించాడు, యెహోవాను విడిపించారు, వాళ్ళకి థ్యాంక్స్గా ఉండాలి, మరి మీరేంటి ఇలా చేస్తున్నారు అని అనగానే వాళ్ళందరికీ అవును నిజమే కదా, వాళ్ళందరినీ యెహోవా కదా రక్షించాడు, ఎన్నో మిరాకిల్స్ చేశారు కదా అని చెప్పి వెంటనే వాళ్ళందరూ కూడా విధేయత కలిగి యెహోవాతో నడవడం స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేస్తున్నప్పుడు యెహోషువ కొన్ని సంవత్సరాలకి చనిపోయాడు. చనిపోగానే మళ్ళీ వీళ్ళు బ్యాక్ టు వరల్డ్, మళ్ళీ ఆ దేశపు రాజుతోని, ఆ యొక్క ఐడల్ వర్షిప్స్తో, కల్చర్తో, ట్రెడిషన్తో వీళ్ళు ఫాలో అయిపోయి యెహోవాను పూర్తిగా మర్చిపోయేసరికి యెహోవాకి మరి కోపం వస్తుంది కదా, వీళ్ళేంటి నేను ఎంతగా చేస్తున్నాను కదా, అయినా కూడా వీళ్ళలాగే మాట వినకుండా ఇలాగా బిహేవ్ చేస్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళ కోపం వచ్చి యెహోవా 8 years పిల్లలు 8 days కాదు 8 years ఆ రాజు చేతికి యెహోవా వాళ్ళందరినీ అప్పచెప్పేశాడు. సో మళ్ళీ బాధలు, మళ్ళీ కష్టాలు, మళ్ళీ వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని చాలా చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా యెహోవాకి మొరపెట్టాడు. ప్రభువా, దేవా తండ్రి, మాకు ఒక లీడర్ని అపాయింట్ చేయు, మాకు ఒక వ్యక్తి మాకు కావాలి ప్రభువా అని అనేక దినాలు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఇశ్రాయేలుకి ద ఫస్ట్ జడ్జి వచ్చారు. అతని పేరు ఏంటో తెలుసా? యోత్నేలు ఆ కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా దేవుని విధేయత కలిగి, లాయల్ కలిగి జీవించేవారు. ఎప్పుడు యెహోవా ఏం చెప్తా పని చేసేవారు. ఈ ప్రజలు మిగతా రిమైనింగ్ పీపుల్స్ అంతా ఐడల్ వర్షిప్ చేసినా, వాళ్ళు అనేక రకాలుగా ఎన్ని కల్చర్ యాక్టివిటీస్ చేసినా కూడా ఈ యోత్నేలు కుటుంబం మాత్రం ఎప్పుడు దేవుని వెంబడిస్తూ ఉండేవాడు. ఎందుకని దేవుడు నన్ను విడిపించాడు కదా, మరి అక్కడ ఆ దేశం నుంచి ఇక్కడ తీసుకొచ్చిన యెహోవాకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా జీవించాలని చెప్పి మరి యోత్నేలు
ఎప్పుడు తన కుటుంబంతో కలిసి దేవునికి ఎప్పుడు ఆరాధన చేసేవాడు, థ్యాంక్స్ చేసేవాడు. ఆ 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్న ఆజ్ఞలు అన్నీ ఫాలో అవుతూ దేవునికి ఎప్పుడు కూడా మంచి బిడ్డగా జీవించాడు. సో యెహోవా మరి చూస్తారు కదా పిల్లలు, మనం ఏం చేసినా మనకు సరిగ్గా బైబిల్ చదువుతున్నామా, లేకపోతే మరి మోసకరంగా ఉంటున్నామా, లేకపోతే ప్రేయర్ చేసుకుంటున్నామా, సండే స్కూల్కి వెళ్తున్నామా, సండే స్కూల్కి వెళ్ళి కూడా మా అక్క చెప్పిన మాటలు వినకుండా ఇటు దిక్కులు చూస్తున్నామా, లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం అటెండ్ అవుతున్నామా, ఇలా ప్రతి విషయాలు కూడా మరి దేవుడు చూస్తాడు కదా. సో అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎన్ని యెహోవా చేస్తున్నా అవన్నీ మర్చిపోయి దేవుని విరోధంగా జీవించాడు. కానీ ఒత్నియేలు మాత్రం ఏం చేశాడు, అవన్నీ పట్టించుకోకుండా దేవునికి ఎప్పుడు వెంబడిస్తూ దేవుని ఒక బలాన్ని పొందుకుంటూ తను ముందుకు వెళ్ళడం వల్ల ఏమైంది, అంతమంది ఇశ్రాయేల్ ప్రజలకి అంత లక్షలాల మందికి తను ఒక జడ్జ్ అయ్యాడు. అప్పుడు ఒత్నియేలు ఏం చెప్తే అది చేయాలి, నువ్వు ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి, నుంచోమంటే నుంచోవాలి, ఈ పని చేయాలంటే ఈ పని చేసేవారిలాగా ప్రజలందరూ వినేవారు. ఈరోజు నువ్వు కూడా దేవుని విధేయత కలిగి ఉంటే, నువ్వు దేవుని చెప్పినట్లు ఉంటే, నువ్వు కూడా దేవుడు నిన్ను ఒక రాజుగా అపాయింట్ చేస్తాడు. అక్క నేను ఆ రాజుని ఎలా అక్క అని అనుకుంటున్నారా, దేవుడికి సమస్తం సాధ్యం పిల్లలు. ఈరోజు నిన్ను తక్కువ చేసి చూడొచ్చు. ఈరోజు సండే స్కూల్కి వెళ్తున్నావని, చర్చ్కి వెళ్తున్నావని, లేకపోతే దేవుని వాక్యం ఎక్కువ వింటున్నావని, ఎప్పుడు నోరిప్పినా ఏంటి ఆ అమ్మాయి నువ్వేంటి ఎప్పుడు చూసినా దేవుని గురించి చెప్తాను తక్కువ చేసి చూడొచ్చు. కానీ యెహోవా దృష్టికి నువ్వు చాలా గొప్పగా కనిపిస్తావు. నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా కింద ఉంటారు, కానీ నీ ఫ్రెండ్స్ అందరి మీద దేవుడు అపాయింట్ చేసేలా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ రోజు నుంచి మేము లాయల్గా ఉంటావు కదా, మీ పేరెంట్స్ లాయల్గా ఉంటారు కదా, డాడీ చెప్పినట్టు మమ్మీ చెప్పినట్టు వింటారు కదా, అలాగే మీ సండే స్కూల్ టీచర్ ఏం చెప్తుందా అది ఖచ్చితంగా విని పాటిస్తారు కదా, వాక్యం ఏం చెప్తుందో ఎవ్రీడే మనం ఈ ఛానల్లో మరి మెమరీ వర్స్ వస్తుంది. మరి ఎంతమంది వింటున్నారు? ఓకే వింటున్నారు, దట్ వెరీ గుడ్. ఎంతమంది మెడిటేట్ చేస్తున్నారు? మరి నిన్నేం చెప్పారు గుర్తుందా పిల్లలు? మీకు గుర్తులేదు. ఇలా చేయకూడదు పిల్లలు. దేవుని వాక్యం మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒత్నియేలులాగే ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఎంతమంది చుట్టూ ప్రజలు నీకు విరోధంగా ఉన్నా, నీకు నచ్చకపోయినా కూడా నువ్వు దేవుని వెంబడించినట్లయితే, దేవుని విధేయత చూపించినట్లయితే దేవుడు నిన్ను రాజుగా పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. మరి చూడండి, ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతి జడ్జి ఒక పెద్ద అధికారిగా తన్ని దేవుడు అపాయింట్ చేసి ఈరోజు నిన్ను కూడా అలా అపాయింట్ చేయాలని నువ్వేం చేయాలి? నువ్వు దేవుని విధేయత కలిగి ఉండాలి, దేవుని చెప్పిన మాటలన్నీ వింటూ ఉండాలి, నువ్వు వాక్యం చదువుతూ ఉండాలి, ప్రేయర్ చేస్తూ ఉండాలి. సండే స్కూల్ అక్క ఏం చెప్తున్నది నువ్వు నమ్మకం కలిగి విని దాన్ని పాటిస్తే నీ కుటుంబం ఇప్పుడు చిన్నగా ఉండొచ్చు, కానీ నువ్వు డెఫినెట్లుగా ఒక టైం వచ్చేసరికి నువ్వు వీళ్ళందరికీ నీ కుటుంబంలో అందరికంటే ది బెస్ట్ పొజిషన్లో ఉంటావు. నీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు బెస్ట్ పొజిషన్లో ఉంటావు. మీ ఫ్రెండ్స్ జాబ్స్ చేయడానికి సిద్ధపడవచ్చు, కానీ నువ్వే కంపెనీ పెట్టి వాళ్ళందరికీ నువ్వు ఉద్యోగాలు ఇస్తావు. చూడండి ఎంత హ్యాపీ కదా అప్పుడు. సో ఇలాంటి విషయాలు మరి అందరూ పాటిస్తారని కోరుతాను. ఈరోజు ఎంతమంది దేవుని విధేయత కలిగి జీవిస్తారని అనుకుంటున్నారు? ఓకే, మరి నిర్ణయం తీసుకున్నట్టు నాతో ప్రార్థన చేయడం సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? మరి ఖచ్చితంగా మరి ఈరోజు ఈ లెసన్ వినగానే నేను ఉంటాను అనుకొని లెసన్ అవ్వగానే మళ్ళీ అగెన్స్ట్ అవర్గా దేవుడికి అవ్వద్దు. ఖచ్చితంగా ప్రతిరోజు మీరు వాక్యాన్ని ధ్యానించాలి. మరి ప్రార్థన చేసుకున్నట్లయితే మనం మరి ప్రార్థనతో దేవునితో ఒక ఒప్పందం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మరి ప్రార్థన అంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. చాలామంది కళ్ళు మూసుకోవట్లేదు. సో మన ప్రార్థన అంటే ఖచ్చితంగా ఈ నిమిషం నుంచి కూడా మనం ప్రతి విషయంలో కూడా దేవునికి ఒబే కలిగి ఉందాం. సో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్నారి బిడ్డలందరినీ ప్రభు మీ చేతికి అప్పగిస్తున్నాను. వాళ్ళ పట్ల నీ కృపను దయచేయండి ప్రభా. వాళ్ళు ప్రభా తండ్రి నిన్ను నీ వాక్యాన్ని వినే మనసును వాళ్ళకి దయచేయండి. నీకు విధేయత కలిగి ఉండకు సహాయం చేయండి ప్రభా. ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా ప్రభా నీకు విరోధముగా వాళ్ళు జీవించకుండా నీకు దగ్గరికి సంబంధం కలిగే నీ వాక్యాన్ని చదువుతూ నీ వాక్యాన్ని వెంబడిస్తూ చిన్న వయసు నుంచి కూడా ప్రభా నీకు దేవా తండ్రి నీతో జీవించే హృదయాలు బిడ్డలందరికీ దయచేయండి. ఎవరైతే ప్రభా విన్న వాళ్ళు డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ మీద స్టాండ్ అయ్యే కృపను దయచేయండి. ఏ రకమైన సాతాను ఒత్తిడికి బిడ్డలు ఎవ్వరు కూడా మరి లోబడకుండా ప్రభా నీ వాక్యాన్ని గల వాక్య వింటూ ధైర్యంతో ప్రభా జీవించే హృదయాలు వాళ్ళందరికీ దయచేస్తారని ప్రతి ఒక్కరు మీరు దీవించి బ్లెస్ చేస్తారని నమ్మొచ్చు. నచ్చండి యేసుక్రీస్తు నన్ను ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఓకేనా పిల్లలు? మరి ఈ రోజు నుంచి దేవునికి విధేయత కలిగి జీవిస్తారు కదా. వావ్, ఎంత బాగుంది కదా పిల్లలు స్టోరీ. నేనైతే చాలా బ్లెస్ అయ్యాను. మీరు బ్లెస్ అయ్యారా పిల్లలు? సరే, ఇప్పుడు ఏంటి? యాక్టివిటీ టైం. మీకు యాక్టివిటీస్ నచ్చుతున్నాయి పిల్లలు? మ్యాజిక్స్ నచ్చాయా? లెర్న్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ నచ్చిందా? ఇంకేమున్నాయి? స్కిట్స్ నచ్చుతున్నాయా? మీకోసం పప్పెట్ షోస్ ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి. మీకు ఇంకేం కావాలి పిల్లలు? కావాలి అంటే కామెంట్ చేయండి, అక్క ఇది కావాలని. నేను ఖచ్చితంగా దానికోసం మేము చేయడానికి ట్రై చేస్తాం పిల్లలు. మరి యాక్టివిటీ ఏంటో చూసేద్దామా?
హాయ్ పిల్లలు, బాగున్నారా? మీరందరూ బాగుంటారు నాకు తెలుసు. అయితే సాతాను మనల్ని అనేక విధాలుగా మనల్ని పాడు చేయడానికి, చాలా ఇబ్బంది పెట్టడానికి చాలా ట్రై చేస్తుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మనకి భ్రమ కనిపిస్తుంది. ఎందుకంటే సాతాను ఈ శనివారం వరకు నువ్వు స్కూల్కి వెళ్ళావు, ఆదివారం రెస్ట్ తీసుకో, లేకపోతే సాయంకాలం బీచ్కి వెళ్ళు, లేకపోతే ఫ్రెండ్స్ వస్తారని సండే స్కూల్కి వెళ్ళడం మానే అనేసి అనేక విధాలుగా ప్రభావం పడుతుంది. వెంటనే మనం ఏమనాలంటే, సాతాన యేసు నామములో పో అని మనం గద్దించాలి. గద్దించకపోతే మనం ఏదో విధంగా మనల్ని పాపంలో పడతామని ట్రై చేస్తాం. మనల్నే కదమ్మా, యేసయ్యను కూడా అది సాతాను మోసగించడానికి ప్రయత్నించింది. యేసయ్య ఒకసారి 40 దినాలు ఉపవాసం ఉండి ఉన్నప్పుడు సాతాను వచ్చి, యేసయ్య నువ్వు 40 దినాలు ఉపవాసం ఉన్నావు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని అన్నది. తర్వాత ఏమన్నదో తెలుసా? కొండ మీదకి తీసుకెళ్ళి కొండ మీద నువ్వు దూకు, నీ దేవదూతలు వచ్చి రక్షిస్తానన్నది. తర్వాత ఇంకో ఏమన్నా తెలుసా? నువ్వు నాకు నమస్కరిస్తే ఈ కనిపించే లోకానంతా నీకు ఇస్తానన్నది. అనగానే యేసు ఏమన్నారో తెలుసా? ఏ సాతానా వెళ్ళిపో అని అనగానే సాతాన్ అక్కడ నుండి పారిపోయింది. కాబట్టి పిల్లలు, మన సాతాను ఏ విధంగా మోసగించాలని ప్రయత్నించినా మనం యేసు నామములో సాతానా పో అని మనం అనాలి. అర్థమైందా పిల్లలు? మీకు ఇప్పుడు ఆ మ్యాజిక్ నేను చెప్తాను. మీ పిల్లలు చూసారా, నా దగ్గర ఒక బాక్స్ ఉంది. ఈ బాక్సులో ఏముందో చూద్దామా? ఇందులో చిన్న బాక్స్ ఉంది. అయితే సాతాను మనం ఎలా మోసగిస్తుందో చూద్దామా? ఇందులో కూడా ఏమీ లేదు నాన్న. ఇది 1, ఇది 2 నాన్న. అయితే ఈ బాక్స్ని నేను ఇందులో పెడుతున్నాను. ఏ నెంబర్లో పెట్టానమ్మా? 2లో కదా అన్నారు? 2లో ఉందా లేదా? 1లోకి వెళ్ళిపోయింది అంటారా? 1లో చూద్దామా? అయితే చూద్దాం. 1లో కూడా లేదు. మరి ఎక్కడుంది? 2లో ఉందా? 2లో లేదా? మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? 1లోకి వెళ్ళిపోయిందా? చూద్దాం. 1లోనూ లేదు. సాతాను మనల్ని ఇలాగే మోసగిస్తుంది. ఎలాగంటే చూడండి, 1లో ఉందా లేదో చూద్దామా? 1లో లేదు. 2లో కూడా లేదు. ఈ బాల్ని నేను అసలు అందులో పెట్టలేదు. ఇదిగో ఇది నా దగ్గరే ఉంది. చూసారా పిల్లలు, సాతాను ఎలా మోసగిస్తుందో? మనల్నే కాదు, యేసయ్యను కూడా మోసగించడానికి ప్రయత్నించింది. మనం ఎప్పుడు సాతాను ఇలా మోసగించాలని చూసినా యేసు నామములో సాతానా పో పో అనాలి. లాస్ట్ వీక్లో అన్ని వాళ్ళు పప్పిషో ద్వారా మనకి తెలియపరిచారు. సాతానా పో అనగానే సాతాను వెళ్ళిపోయింది. మీరు కూడా ప్రతి విషయంలోనూ సాతాను ఏదో చిన్న అబద్ధమే కదా, చేసే పర్లేదు, చిన్న పాపమే కదా చేసే అంటారు అని మనం ప్రభావం పెట్టినా మనం ఏమీ అనుకోకుండా మనం ఏసీలో ఉండి సాతానా వెళ్ళిపో అని మనం దేవుని గద్దించాలి. ఓకేనా పిల్లలు? బై బై, గాడ్ బ్లెస్ యూ. వావ్, యాక్టివిటీ నచ్చింది కదా పిల్లలు? ఇప్పుడు మీ అందరి కోసం బర్త్డే విషెస్ టైం. సో మీలో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే విషింగ్ యూ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఒకవేళ ఎవరు, గాడ్ బ్లెస్ యూ విత్ ద బెస్ట్ బెస్ట్ బెస్ట్. సరే పిల్లలు, ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందా? మీరు బ్లెస్ అయ్యారా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటున్నారా? షేర్ చేస్తూ ఒకవేళ సండే చూడడం అవ్వకపోయినా సరే వీక్లో ఎప్పుడో ఒకసారి మీరు ఖచ్చితంగా టైం పెట్టుకొని చూడండి, నేర్చుకోండి, బ్లెస్ అవ్వండి పిల్లలు. సో మన ఫైనల్ ప్రేయర్తో మనం ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేసుకుని మన న్యూ వీక్ని ఒక గొప్ప బ్లెస్సింగ్ ఉండడానికి చూద్దామా పిల్లలు? సో మనం మధ్య ప్రేయర్ చేయడానికి అక్క రెడీగా ఉన్నారు. మనం కూడా అక్కతో కలిసి ప్రేయర్ చేద్దామా? హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి చక్కగా లెసన్ నేర్చుకుందాం కదా. మీ అందరితో యేసయ్య మాట్లాడారు కదా. మరి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన లెసన్ ద్వారా ప్రభా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. ఈ ప్రోగ్రాం అంతటి ద్వారా ప్రభా మాతో ఉండి మీరు నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈరోజు నేర్చుకున్న ఏది కూడా మేము మర్చిపోకుండా మా హృదయంలో ఫలింపచేయండి అయ్యా. ఇదిగో మేము ఏ పరిస్థితుల్లో కూడా ప్రభా మేము నాయన కృంగిపోకుండా ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ బిడ్డలుగా మేము జీవించే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
అమేన్. పిల్లలు, సో ఎవ్రీ వీక్ 4 PM జీసస్ కాల్డ్ ఎ లిటిల్ చైల్డ్ ఛానల్లో మేము మీకోసం రెడీగా ఉన్నాం. మీరు మా కోసం రెడీగా ఉన్నారా పిల్లలు? సో రెడీగా ఉండాలంటే మీరు బైబిల్ రెడీ చేసుకొని మాతో కలిసి పాటలు పాడండి, కలిసి ఆరాధించండి, స్టోరీ నేర్చుకోండి, మెమరీ వర్స్ నేర్చుకోండి. మేము చేసిన యాక్టివిటీస్ మీరు కూడా చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర సండే స్కూల్స్లో, ట్యూషన్స్లో అన్నిట్లో నేర్పించండి. సో నెక్స్ట్ వీక్ మేము రెడీగా ఉంటాం. మీరు రెడీగా ఉంటారు పిల్లలు? ఈ వీక్ అంతా గాడ్స్ ఫైనెస్ట్ బ్లెస్సింగ్స్ అని మీ మీద ఉండాలి, ప్రొటెక్షన్ మీ మీద ఉండాలని మేము ప్రేయర్ చేస్తున్నాం పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.